అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సంక్షోభానికి బ్రేక్ పడింది. అయితే ఒప్పందం ట్రంప్ యంత్రాంగంలో విభేదాలను బయటపెట్టింది. అణ్వాయుధాలు విడిచిపెట్టాలన్న నిర్ణయానికి ఇరాన్ కట్టుబడి ఉంటుందా అనే విషయంపై కొందరు సీనియర్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒప్పందం తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇరాన్ ఉద్దేశాలపై నిఘా వర్గాల అంచనాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయని సిఐ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ట్రంప్తో సహా ఉన్నతాధికారులను హెచ్చరించారు. ఒప్పందం నేపథ్యంలో శుద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ అధికారుల మధ్య చర్చలకు వారి మధ్యవర్తులకు చేరవేస్తున్న సమాచారానికి ఎక్కడా పొంతన లేదని తెలిసిపోతుందన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్లుగా అణ్వాయుధాలు విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని నిఘా వర్గాలు సూచిస్తున్నాయని తెలిపారు. రాట్క్లిఫ్తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్బత్లో కూడా అంతర్గత చర్చల్లో ఇదే ఆందోళనను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాప్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ను మాత్రం ఒప్పందానికి తమ మద్దతు తెలిపారు. కాగా వైట్ హౌస్ అధికారి ఒకరు ఈ వార్తలను ఖండించారు. శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ట్రంప్ భిన్నాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని, శుద్ధి చేసిన యురేనియంను వారి వద్ద ఉంచుకోకూడదన్న కీలక షరతులతో ఈ ఒప్పందం చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంపై సిఐ విదేశాంగ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి. వైసీపీ